శుక్లాం బ్రహ్మ విచారసార పరమామాద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీం అభయదాం జాడ్యాంధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాం విదదతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. జూన్ మాసంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. జూన్ మాసంలో గ్రహస్థితి ఎలా ఉంది? గోచార ఫలితాలు ముఖ్యంగా 8 గ్రహాల యొక్క సంచారం పైన ఆధారపడి ఉంటాయి కాబట్టి ఈ 8 గ్రహాలు ఏ రాశులలో సంచరిస్తున్నాయి ఈ జూన్ మాసంలో అనేటువంటి విషయాన్ని మనము ప్రథమంగా చూసినట్టయితే, సూర్య భగవానుడు 15వ తారీఖు వరకు వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం మిథున రాశిలోకి ప్రవేశించి మాసాంతం వరకు కూడాను మిథున రాశిలో ఉంటున్నాడు. అంగారకుడు కుజగ్రహము జూన్ 20 వరకు మేషరాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం వృషభ రాశిలోకి ప్రవేశించి మాసాంతం వృషభ రాశిలో ఉంటున్నాడు. బుధుడు జూన్ 22 వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. తర్వాత కర్కాటక రాశిలోకి ప్రవేశించి మాసం చివరి వరకు కూడాను కర్కాటక రాశిలో ఉంటున్నాడు. దేవగురువు అయినటువంటి బృహస్పతి గురుగ్రహము జూన్ 2వ తారీఖున కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నది. తదనంతరం కర్కాటక రాశిలో ఉంటున్నాడు. శుక్రుడు 8 జూన్ వరకు మిథున రాశిలో ఉంటున్నాడు. తదనంతరం కర్కాటక రాశిలోకి ప్రవేశించి మాసం చివరి వరకు కూడాను కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. శనైశ్చరుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు. రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కేతువు సింహరాశిలో సంచరిస్తున్నారు. ఈ విధంగా ఈ ముఖ్యమైనటువంటి గ్రహాల యొక్క స్థితి ఈ జూన్ మాసంలో ఉంది. మేషరాశి వారికి జూన్ మాసంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఈ గ్రహస్థితి మూలకంగా మేషరాశి వారికి గోచార ఫలితము 20వ తారీఖు వరకు, అంటే జూన్ 20వ తారీఖు వరకు అంగారకుడు, అంటే మేషరాశికి అధిపతి అంగారకుడు కుజగ్రహము. ఈ కుజగ్రహము జన్మరాశిలో సంచరిస్తున్నాడు. జన్మరాశిలో సంచరించడము గోచార రీత్యా ప్రతికూలమే అయినప్పటికీ రాశ్యాధిపతి జన్మస్థానంలోకి రావడం మూలకంగా కొంత మీ లోపల ధైర్యం పెరుగుతుంది. సాహసంతో కొన్ని నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. తద్వారా శత్రువులపై మీరు విజయాన్ని సాధిస్తారు. అయితే ఈ సందర్భంలో కొన్ని ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలు కూడాను తీసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ ఆవేశంతో తీసుకునేటువంటి నిర్ణయాల మూలకంగా నష్టాలు కొని తెచ్చుకోవడానికి కూడాను ఆస్కారం ఉంది. కనుక కొంత సహనంతో ఉండడము చాలా మంచిది. ఇకపోతే 15వ తారీఖు వరకు సూర్యుడు ధనస్థానంలో సంచరిస్తున్నాడు. ఈ ధనస్థానంలో సంచరించడం మూలకంగా ఖర్చులు పెరుగుతాయి. అంటే పంచమాధిపతి ధనస్థానంలో సంచరిస్తున్నాడు. గోచార రీత్యా ప్రతికూలమైనటువంటి స్థానం సూర్యుడికి 15వ తారీఖు వరకు. కాబట్టి ఈ 15వ తారీఖు వరకు ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ బాధ్యతలు అధికమవుతాయి. ఇక 15 తర్వాత సూర్యుడు తృతీయ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. తృతీయ స్థానం గోచార రీత్యా అనుకూలమైనటువంటి స్థానం కనుక మీ లోపల ధైర్యము సమయస్ఫూర్తి అనేటువంటిది బాగా డెవలప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక ఉద్యోగ ఇంటర్వ్యూల లోపల విజయం సాధిస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వాళ్లకు ఈ సూర్యుడి యొక్క అనుకూలత బాగా కలిసి వస్తుంది. తద్వారా మీరు ఇంటర్వ్యూల లోపల ఒక విజయవంతమైనటువంటి ఫలితాన్ని పొందే అవకాశం బాగా కనబడుతుంది.
బుధుడు ముఖ్యంగా మనకు ఆలోచన, సమయస్ఫూర్తి, తత్కాలం లోపల తీసుకునేటువంటి నిర్ణయాలపై ప్రధాన భూమికను వహించేటువంటి గ్రహము బుధుడు. అలాంటి బుధుడు తృతీయ స్థానంలో ఉన్నాడు. తృతీయ స్థానంలో బుధుని యొక్క సంచారం మూలకంగా మీ లోపల ఒక స్కిల్ పెరుగుతుంది, అంటే కమ్యూనికేషన్ డెవలప్ అవుతుంది. ఫ్రెండ్ సర్కిల్ లోపల కానివ్వండి, అన్నదమ్ముల మధ్య కానివ్వండి, ఆత్మీయుల మధ్య కానివ్వండి, మీకు కమ్యూనికేషన్ అనేటువంటిది బాగా డెవలప్ కావడం మూలకంగా పనులు నెరవేరుతాయి. ఇక మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్లకు, ఐటీ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు బాగా లాభము చేకూరుతుంది. ఇక 22 తర్వాత బుధుడు మళ్ళీ 4వ స్థానంలోకి వస్తున్నాడు. 4వ స్థానం కూడాను బుధుడికి గోచార రీత్యా శుభస్థానం కనుక ఇంటి లోపల మంచి ఆలోచనలు, శుభప్రదమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి ఈ సంచారం బాగా ఉపయోగపడుతుంది. ఇకపోతే మేషరాశి వారికి 4వ స్థానంలో గురు సంచారం, ముఖ్యంగా అంటే అర్ధాష్టమ స్థానం. అర్ధాష్టమ స్థానంలో గురు సంచారము ఈ మాసంలో ఉంది. జూన్ 2వ తారీఖున కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అయితే ఒక శుభ సూచకం ఏంటంటే ఉచ్చ స్థానంలోకి వస్తున్నాడు బృహస్పతి. అది మేషరాశి జాతకులకు చతుర్థ కేంద్రం అవుతుంది. భాగ్యాధిపతి చతుర్థ స్థానంలోకి వస్తున్నాడు. కాబట్టి మీకు ఇంటి లోపల పూర్వం ఉన్నటువంటి విభేదాలు అవన్నీ కూడాను దూరమయ్యి ప్రశాంత వాతావరణం ఏర్పడేటువంటి అవకాశాలు ఉంటాయి. గృహ మూలకంగా మీకు సౌఖ్యము చేకూరుతుంది. వాహన యోగము, వాహనము కొనుగోలు చేయాలి అనేటువంటి ప్రయత్నంలో ఉన్నటువంటి వాళ్లకు ఈ సమయం బాగా అనుకూలిస్తుంది. కొత్త వాహనం కొనడానికి అవకాశాలు బాగా ఉన్నాయి. స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. అలాంటివి మీకు ఈ సమయం లోపల జరిగే అవకాశం బాగా ఉంది. శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు ముఖ్యంగా. తద్వారా మీకు ఇంటి లోపల సుఖమయమైనటువంటి జీవితము, ఆనందము ఉంటుంది. భార్య, పిల్లలు, కుటుంబ పెద్దలతో సౌఖ్యంగా ఉంటారు. భార్య యొక్క సహకారం మీకు బాగా లభిస్తుంది. అయితే శని వ్యయ స్థానంలో ఉన్నాడు. దీన్ని మనం కొంత నియంత్రించుకోవాలి. శని వ్యయస్థానంలో ఉండడం మూలకంగా మానసికమైనటువంటి ఒత్తిడి, అనవసరమైనటువంటి విషయాలు చర్చకు రావడం మూలకంగా మీ లోపల ఒక ప్రెషర్ బిల్డప్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. దాన్ని ఆ శని మీ లోపల ప్రేరేపిస్తాడు కనుక మీరు దానికి జాగ్రత్తగా నియంత్రణలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నాలు చేయండి. రాహువు మట్టుకు మీకు బాగా అనుకూలంగా ఉన్నాడు. ఈ సమయం లోపల 11వ స్థానంలో రాహువు, లాభస్థానంలో రాహువు ఉన్నాడు. కాబట్టి కొత్త పరిచయాలు ఏర్పడతాయి. తద్వారా పనులు నెరవేరేటువంటి అవకాశం బాగా ఉంది. మీకు అన్ని విధాలుగా కలిసి వస్తుంది రాహువు యొక్క సంచారం మూలకంగా. ఇకపోతే సోషల్ మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి మంచి అవకాశాలు వస్తాయి. కేతువు మూలకంగా కొంత నిరాసక్తత, అంటే ఓవర్ లుకింగ్ నేచర్ అనేటువంటిది మీకు కేతువు మూలకంగా కలిగే అవకాశాలు ఉన్నాయి ఈ సమయం లోపల. ముఖ్యంగా విద్యార్థుల విషయం ఆలోచించినట్టయితే 5వ స్థానంలో కేతువు ఉన్నాడు మేషరాశి వారికి. అంటే విద్యార్థులు చదువుకునేటువంటి వాళ్లకు కొంత కాన్సంట్రేషన్ తగ్గేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇకపోతే ఇంజనీరింగ్ రంగంలో ఉన్నటువంటి వారికి, అంటే ఇంజనీరింగ్ విద్యార్థులకు మట్టుకు బాగా కలిసి వస్తుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు అనుకూలమైనటువంటి సమయము. ఆటోమొబైల్ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు కూడాను అనుకూలంగా ఉంది. విదేశ ఉద్యోగ అవకాశాలు బాగా ఉన్నాయి. ఇక ముఖ్యంగా మనము ఈ కాలంలో చాలా విషయాలలో మనం ఆలోచించినట్టయితే చదువు రీత్యా కానివ్వండి, ఉద్యోగం రీత్యా కానివ్వండి, విదేశాలకు వెళ్ళినటువంటి వాళ్ళ యొక్క స్థితి ఎలా ఉంటుంది అనే విషయం మనము ఆలోచించినట్టయితే H1B వీసాల కొరకు ప్రయత్నాలు చేస్తున్నటువంటి వాళ్లకు కొంత కలిసి వచ్చేటువంటి సమయము. గ్రీన్ కార్డు ప్రాసెసింగ్,
మీకు ముందుకు వస్తుంది. పెండింగ్లో ఉన్నటువంటి విషయం లోపల మీకు కదలిక అనేటువంటిది ఈ సమయంలో ఏర్పడుతుంది. వివాహాది శుభకార్యాలు చేస్తారు. వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశము ఉంది. సంతానం కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారికి కూడాను సంతానము మీకు ఈ సమయంలో కలిగే అవకాశాలు ఉన్నాయి. అయితే వైద్య సహాయం మట్టుకు కొంత అవసరము అని అనిపిస్తుంది. ఈ గ్రహస్థితి మూలకంగా చూసినట్టయితే ఓవరాల్గా మనం చూసినట్టయితే మేషరాశి వారికి ఈ జూన్ మాసము బాగా కలిసి వస్తుంది. దాదాపు 70-75% శుభ ఫలితాలు ఉండే అవకాశము ఉంది. దీన్ని సద్వినియోగపరచుకోండి. ఈ సంవత్సరము ఉగాది నుండి జూలై 10వ తారీఖు వరకు, అంటే 10/7/2026 వరకు కాలసర్ప యోగము ఉంది. కాలసర్ప యోగము అనంటే రాహువు కేతువుల మధ్యన మిగతా గ్రహాలన్నీ కూడాను ఉండడం అన్నమాట. ఈ కాలసర్ప యోగము ప్రపంచవ్యాప్తంగా చాలా ఇబ్బందులను కలిగిస్తుంది. మన దేశీయంగా ఆలోచించినట్టయితే ఇరుగు పొరుగు దేశాలతో, అంటే మన భారతదేశానికి నైబర్ కంట్రీస్ అన్నమాట, బంగ్లాదేశ్ కానివ్వండి, పాకిస్తాన్ కానివ్వండి, ఇలాంటివి ఇరుగు పొరుగు దేశాలతో సత్సంబంధాలు లేకపోవడము, వాళ్లతో గొడవలు, కలహాలు ఇలాంటివి జరగడానికి అవకాశాలు బాగా ఉంటాయి. ఆ ఇరుగు పొరుగు దేశాల యొక్క అధినేతలతో కూడాను మనకు అభిప్రాయ భేదాలు వస్తాయి. వాళ్ళు అరాచకాలు సృష్టించడానికి అవకాశాలు బాగా ఉంటాయి. యుద్ధ వాతావరణము నెలకొంటుంది. ప్రజల లోపల ఒక భయానకమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. జన నష్టము జరిగే అవకాశాలు ఉంటాయి. పంటలకు హాని, తదనుగుణంగా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు, ఆ యుద్ధాల యొక్క పర్యవసానం మూలకంగా ప్రపంచమే కాకుండా మన దేశీయంగా కూడాను ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఈ కాలసర్పయోగం మూలకంగా సంభవించే అవకాశాలు ఉన్నాయి. దీన్ని అందరూ కూడాను దృష్టిలో పెట్టుకొని మన లెవెల్లో మనము ఏ విధంగా దీన్ని కంట్రోల్ చేసుకోవాలి. ప్రపంచంలో జరుగుతున్న అన్ని సంఘటనలకు మనము వాటిని రెక్టిఫై చేసుకోవడం అనేది మన స్థితి, మన చేతిలో లేదు కనుక మనము ఇలాంటి పరిస్థితులను ఎలా అధిగమించాలి అనే విషయాన్ని మన లెవెల్లో మనం ఆలోచించుకొని దానికి అనుగుణంగా ఉండడము మనము అలవర్చుకోవాలి. అయితే ఈ సమయంలో కాలసర్పయోగం మూలకంగా ఇబ్బందులు కలుగుతాయి కనుక మనము భగవంతుణ్ణి ఆరాధించడము, నిత్యం కూడాను శివార్చన చేయడము, శివుడికి అభిషేకం చేయడము, శ్రీమన్నారాయణుణ్ణి కొలవడము, ఇలాంటివి చేసినట్టయితే మనకు కొన్ని ఇబ్బందులు కలగకుండా, మన వైపుకు రాకుండా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. దీన్ని మీరు సద్వినియోగం చేసుకోండి.